ఓం నమశివాయ. ఓం నమో దామోదరాయ. కార్తీక పురాణము 9వ రోజు పారాయణము 9వ అధ్యాయము. యమదూతల ప్రశ్నలకు చిరునవ్వు ముఖాలు కలవారైన విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలు ఏమిటి? పాపాత్ములు ఎవరు, పుణ్యాత్ములు ఎవరు, యమదండనకు అర్హులైన వారు ఎవరు? అవన్నీ మాకు వివరంగా చెప్పండి. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానం ఇవ్వసాగారు. సూర్యచంద్రులు, వాయువు, ఆకాశం, గోసంధ్యలు, దశదిశ కాలాలు ఇవన్నీ కూడా మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్షులు. వాటిని విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదూతలారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిపెట్టిన స్వేచ్ఛాపరులు, సాధుజనంతో బహిష్కరింపబడిన వారు యమదండనకు అర్హులు. బ్రాహ్మణుడిని, గురువుని, రాగిని, రోగిని పాదాలతో తొక్కేవాడు, తల్లిదండ్రులతో గొడవపడేవాడు, అసత్యవాది, జంతువులను హింసించేవాడు, దానం చేసిన దాన్ని తిరిగి ఆశించేవాడు, డాంబికుడు అంటే గొప్పలు చెప్పుకునేవాడు, దయలేనివాడు, పరభార్యతో సంగమించేవాడు, డబ్బులు తీసుకున్న పక్షం వహించేవాడు, చేసిన దానాన్ని బయట పెట్టుకునేవాడు, మిత్రద్రోహి, కృతఘ్నులు, ఇతరుల మగపిల్లలను చూసి ఏడ్చేవారు, కన్యాశుల్కాలతో జీవించేవారు, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను వదిలిపెట్టినవారు, నిత్యకర్మలు చేయనివాడు, ఇతరులు పెట్టిన భోజనాన్ని కించపరిచేవాడు, కేవలం భోజనం గురించే ఆలోచించేవారు, ఇతరులు చేసే దానాన్ని నిరోధించేవారు, యాచించిన బ్రాహ్మణుడికి ఇవ్వనివారు అంటే అడుక్కుంటున్న బ్రాహ్మణుడికి ఇవ్వనివారు, శరణాగతులను దండించేవారు, నిత్యం స్నాన సంధ్యలు విడిచిపెట్టినవారు, బ్రాహ్మణ, అశ్వ, గోహత్య ఇలాంటి పాపం చేసిన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు. ఇక ఈ అజామిలుడు అంటారా, వీడు చేయని పాపం అంటూ లేదు. బ్రాహ్మణ జన్మ ఎత్తి దాసీ సంగమ దాసుడయి చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా తీసుకువెళ్ళడానికి అర్హుడయ్యాడు? యమదూతల సమాధానాన్ని విని విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమలోక అర్హత కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఎటువంటి కారణం వలన కానీ దుష్టగుణం నుండి మంచి మార్గంలో కలిసేవాడు, నిత్యం దైవచింతనాపరుడు, స్నాన సంధ్యలు జపహోమాలు చేసినవాడు మీ యమలోకంలోకి అర్హులు కారు. ఓ యమదూతలారా, అసూయ లేని వారై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను బ్రహ్మార్పణం చేసేవారు, జల అన్న గోదాతలు, వృషోత్సర్జన కర్తలు అంటే ఆబోతును అచ్చువేసి వదిలేవారు యమలోకాన్ని పొందడానికి అనర్హులు, విద్యాదాతలు అంటే గురువులు, పరోపకారశీలురు, హరిపూజా ప్రియులు, హరినామ జపం చేసేవారు, వివాహ ఉపనయనాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కారకర్తలు వీళ్ళు ఎవరూ కూడా మీ యమదండనలకు అర్హులు కారు. నిత్యం సాలగ్రామాన్ని అర్చించి ఆ తీర్థాన్ని తీసుకునేవారు, తులసి మాలికలు ధరించేవారు, గృహ ప్రాంగణంలో తులసిని పెంచేవారు, భాగవతాన్ని పఠించేవారు, పూజించేవారు, వినేవారు, సూర్యుడు మేష, తుల, మకర సంక్రాంతులలో ఉండగా ప్రాతస్నానం ఆచరించేవారు వీళ్ళెవరూ కూడా మీ యమలోకానికి అర్హులు కారు. తెలిసి గాని తెలియక గాని హరినామ సంకీర్తనం చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలు ఎందుకు? ఎవడైతే మరణకాలంలో హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు. ఈ విధంగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదమంతా విన్న అజామిలుడిలోని జీవుడు తన శరీరం దాసీ సాంగత్యం వంటి పాపాలను తలుచుకుని దుఃఖిస్తున్న ఆ జీవుడు స్పృహలోకి వచ్చి ఆశ్చర్యం చెందాడు. ఇది ఏమీ ఆశ్చర్యం? ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేను ఈ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యం కాకపోతే నా నాలుకపై హరినామం ఎలా వచ్చింది? నాకు ఈ వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని తనలో తనే అనుకుంటూ హరిస్మరణం చేయసాగాడు. కాబట్టి రాజా, కేవలం హరినామస్మరణమే అంతటి ముక్తిప్రదమైనది. కాగా హరికి ప్రియమైన కార్తీక వ్రతం ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు. 9వ అధ్యాయము సమాప్తము.